లోగో లోగో కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో లోగో తెమ్మనే వచ్చేది కేశవపురం మండలం. ఎక్కడి నుంచి కేశవపురం మండలంలో మిర్చి వస్తుంది. ఈ ఏరియా అంతా నేను కూడా మిర్చి రైతున కొట్టకుండా నేను కూడా మిర్చి తీసుకొని ఇక్కడ వచ్చింది. కేసీఆర్ గారు గంగమ్మ గారు ఆ మిర్చి రైతు అయితే ఇవాళ వారు ఇంత కష్టపడి మన దగ్గరకు వచ్చారు. కేసీఆర్ గారు తీసుకుపోయి కవితమ్మ గారు చెప్పేది ఏంటంటే మీరు కేసీఆర్ గారు ఎంత వచ్చింది గతంలో 2300 నుంచి 2500 క్వింటాలు కప్పాము. అంతేగా క్వింటాలు పెట్టుబడి కూడా బాగా పెరిగింది. పెట్టుబడి కూడా ఇప్పుడు బాగా పెరిగింది. కేసీఆర్ గారు తీసుకున్న తర్వాత నీళ్లు బంద్ అయినాయి, కరెంట్ బంద్ అయింది, పెట్టుబడి బంద్ అయింది, రైతు బంధు బంద్ అయింది, బోనస్ సిస్టమ్ అన్నారు అది బంద్ అయింది. ఘోరం. ఇవాళ 1200 1300 కష్టాలు, 12,000 13,000 13,000 కష్టాలు. కష్టంలోకి వచ్చినందుకు కేశవపురం మండలం, నెక్కొండ మండలం, ఇరుగుంట మండలం, మైపాద్ నుంచి కూడా అందరూ రావడం జరుగుతుంది. జిల్లా నుంచి కూడా ఎక్కువ ఇక్కడికే వస్తారు. దయచేసి కేసీఆర్ గారికి చెప్పి ఈ పోరాటం మీరు ముందడబడి చేయండి. మీ వెనుక రైతుల వందల ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మండలం విషయం పాప ఆయన ఆవేదన అంతా చెప్పాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కేసీఆర్ దిగిపోయినాక మేము ఎంత అవస్థ పడుతున్నాం అని కూడా ఆవేదన చెప్పాడు. నేను ఒక్కటే మీరు అందరికీ ధైర్యంగా ఉండండి. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ అబద్ధం మాటలు మాట్లాడి మోసం చేస్తున్నాడు. అసూతోని దిగే వరకు పోరాటం చేద్దాం. రైతులకు అండగా రైతుల పోరాటంలో మీరు ఉండి, కవితమ్మ గారు ఉండి, కేసీఆర్ గారి ద్వారా పోరాటం చేసి మిర్చి రైతుల ఆత్మహత్య లోగో తీసుకురా. లోగో కేబుల్ కేబుల్ మిర్చికి వెంటనే రైతు లేనిదే రంజిత్ అన్న మైక్ అందరికీ నమస్కారం. ఇవాళ మిర్చి ఆటలో వచ్చి మిర్చి రైతులందరినీ కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పండించే రైతులందరూ కూడా ధర తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట మీ అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడితే మరక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆయన ఢిల్లీకి పోయిండు, లొల్లి చేసిండు కేంద్ర మంత్రుల్ని పట్టుకొని. ఇక్కడ మన సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన కనీసం మిర్చి రైతుల గురించి ఒక మాట కూడా మాట్లాడతలేడు. మాట్లాడాలన్నా వద్దా? న్యాయమా కాదా? మనం ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతున్నామా? కొండ మీద కోతిని తెమ్మంటున్నామా? ఏమడుగుతున్నాం? మద్దతు ధరనే అడుగుతున్నాం. పోయిన సంవత్సరం 25,000కు అమ్మింది, ఈసారి 11,000కు పడిపోయిన పరిస్థితి ఉన్నది. దీన్ని సరి చేయాల్సినటువంటి అవసరం